గైస్, నేను మీ శ్రీజని. సో గైస్, ఈరోజు అయితే మనము RC5 ఆల్గోరిథం గురించి చూద్దాము. ఓకేనా, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, RC5 మీన్స్ ఏంటంటే రైవెస్ట్ సైఫర్. ఓకేనా, సైఫర్ అంటే ఏంటో తెలుసు మీకు. ఓకే, చెప్తాను క్లియర్గా, వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యింది షేర్ చేస్తే. ఓకేనా, ఇంకా మీరు లైక్ నా పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మనీ లేవు, కొనుక్కోవడానికి అంత డబ్బు లేదు అంటే ఈ వీడియో చూస్తూ చదువుకోండి. ఓకేనా. ఓకే, RC5 మీన్స్ వాట్? రైవెస్ట్ సైఫర్. ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్లాక్ సైఫర్, సిస్టమాటిక్ key, symmetric key, block cipher encryption algorithm. ఓకేనా, దీన్ని సైఫర్ అంటే ఏంటంటే చెప్తాను. ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ అర్థం కాని ఫార్మాట్లో పంపడానికి, ఒక మెసేజ్ అనేది అర్థం కాని ఫార్మాట్లోకి పంపేదాన్ని సైఫర్ అంటాము. ఓకే, ఇన్ దిస్ ఆల్గోరిథం అడ్రసెస్ two word blocks at a time, 3 parameters. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి 2 words ఉంటాయంట. అది దానికి మనకి 3 పారామీటర్స్ అనేవి ఉంటాయి. పారామీటర్స్ అంటే చెప్తాను ముందుగా. ద ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 blocks. అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది కదా, ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటిది? నార్మల్ భాష. ఓకేనా, సైఫర్ టెక్స్ట్ అంటే అర్థం కాని భాష, అన్రీడబుల్ ఫార్మాట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే రీడబుల్ ఫార్మాట్. ఇవి 2 blocks అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఇన్ దిస్ ఆల్గోరిథం 3 బేసిక్ పారామీటర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇగోండి అవే 3 బేసిక్ పారామీటర్స్ బిట్స్లో ఉన్నాయి, కనపడుతుందా? W ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ సైజ్. ఇవి సైజ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అనేది 16, 32, 64 బిట్స్లో ఉంది. ఇవి 3 పారామీటర్స్. R అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ రౌండ్స్, అంటే 0 to 255 బిట్స్. నెక్స్ట్, B ఈక్వల్స్ టు కీ సైజ్ ఇన్ బిట్స్, 0 to 255 బిట్స్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ పారామీటర్, ఇవన్నీ ఆల్గోరిథమ్స్ బేసిక్ 3 పారామీటర్స్ ఏంటంటే ఇవే. ఈ 3 పారామీటర్స్ ఇవి బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ప్లెయిన్ టెక్స్ట్. ఇవి ప్లెయిన్ టెక్స్ట్ను బేస్ చేసుకొని ఉంటాయి. నెక్స్ట్, ఇన్ దిస్ ఆల్గోరిథం 3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో కీ ఎక్స్పాన్షన్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ మీకు అందరికీ తెలుసు. నేను ప్రీవియస్లో అన్ని వీడియోస్లో ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ లేని ఆన్సరే లేదు, క్వశ్చనే లేదు. ఓకేనా. సీక్రెట్ కీ 128 బిట్స్ ఉంటాయి. కీ ఎక్స్పాన్షన్ ఆల్గోరిథం, ఇక్కడ ఆల్గోరిథం యూజ్ చేసి మనము పంపుతున్నాము లైక్ అన్రీడబుల్ ఫార్మాట్లోకి. ఎక్స్పాండెడ్ కీ, ఇంకోటేమో ప్లెయిన్ టెక్స్ట్ పంపుతున్నాము, అది ఎన్క్రిప్ట్ అవుతుంది, సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఒకవేళ ప్లెయిన్ టెక్స్ట్ అనేది డీక్రిప్ట్ చేసుకోవాలి, లైక్ అర్థమయ్యేలాగా అంటే అర్థమయ్యేలాగా తెచ్చుకుంటారు రిసీవర్. ఇది సెండర్, ఇది రిసీవర్. రిసీవర్ అనేవాడు ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటాడు, డీక్రిప్ట్ చేసుకుంటాడు. ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు మనము యాజ్ వి నో సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ విల్ యూస్ సింగిల్ కీ ఎన్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ డీక్రిప్షన్. ఓన్లీ ఒక కీ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్లో ఒకటే కీ ఉంటుంది. ఆ కీ యూజ్ చేసుకొని మనము ఎన్క్రిప్ట్ చేస్తాము, డీక్రిప్ట్ చేస్తాము. రీడబుల్ ఫార్మాట్ నుంచి అన్రీడబుల్ ఫార్మాట్లో చేస్తాము ఎన్క్రిప్షన్. డీక్రిప్షన్ అంటే కీ యూజ్ చేసుకొని అన్రీడబుల్ ఫార్మాట్ టు రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకుంటాము. ఓకేనా. ఇక్కడ సీక్రెట్ కీ ఈజ్ గివెన్ టు key expansion algorithm. That key expansion algorithm will generate many sub keys based on the secret key. Secret key is 128 bits. Using that 128 bits, key expansion algorithm is responsible to generate many sub keys. ఇక్కడ సీక్రెట్ కీ అనేది ఉంటుంది. అదే సీక్రెట్ కీ అనేది ఎక్కడిస్తాము? కీ ఎక్స్పాన్షన్ ఆల్గోరిథంకి ఇస్తాము. ఇక్కడ చూడండి, సీక్రెట్ కీ అనేది కీ ఎక్స్పాన్షన్ ఆల్గోరిథంకి మనము ఇస్తాము. ఇప్పుడు ఈ కీ ఎక్స్పాన్షన్ అనే దానికి మనకి మెనీ సబ్ కీస్ అనేవి ఉంటాయి. దీంట్లో చాలా సబ్ కీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. బేస్డ్ ఆన్ దాట్ సీక్రెట్ కీ అనేది ఉంటుంది. సీక్రెట్ కీ అనేది 128 బిట్స్ అనేది ఉంటుంది. ఆ 128 బిట్స్ అనేది కీ ఎక్స్పాన్షన్లోకి, కీ ఎక్స్పాన్షన్ ఆల్గోరిథం, ఈ సీక్రెట్ కీస్ అనేవి ఈ కీ ఎక్స్పాన్షన్ ఆల్గోరిథంలోకి వెళ్ళేసి రెస్పాన్సిబుల్ చేసింది. అంటే
సబ్ కీస్ అనే వాటిని మెనీ సబ్ కీస్ అనేవి జనరేట్ చేస్తుంది అంటే ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ ది సబ్ కీస్ యూజ్డ్ ఇన్ సిమెట్రిక్ కీ. ఓకేనా, ప్రతి ఒక్క రౌండ్కి మనకి సబ్ కీస్ అనేవి యూజ్ చేస్తాము సిమెట్రిక్ కీలోకి. సబ్ కీస్ అంటే చాలా కీస్ ఉంటాయి మనం. నెక్స్ట్, అండ్ దీస్ సబ్ కీస్ విల్ బీ యూజ్డ్ టు ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఇప్పుడు మనం ఒకటే సీక్రెట్ కీ పంపుతున్నాము. ఈ కీ ఎక్స్పాన్షన్లో మనకి చాలా కీస్ ఉంటాయి. ఈ కీస్ని సబ్ కీస్ ఉంటాయి కదా, ఆ సబ్ కీస్ని మనం చాలా మెనీ కీస్ని ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కోసం యూజ్ చేస్తాము. ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్లోకి ఎన్క్రిప్షన్ చేస్తాము. డీక్రిప్షన్ అంటే సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ అంటే అర్థమయ్యే ఫార్మాట్లోకి. దిస్ ఈజ్ ఎ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ RC5. ఇది ఇప్పుడు దాకా చూపించాను కదా అది. ఓకేనా గైస్, సో ఇక్కడ చూడండి గైస్, ఒకటి జస్ట్ షార్ట్ క్వశ్చన్ కోసం జస్ట్ చూసుకోండి అంతే. వాట్ ఆర్ ద బ్లాక్ సైఫర్ modes of operations? For difference between messages we need different modes of operation: ECB, CBC, CFC, CFB, CTR. జస్ట్ చూసుకోండి అంతే. ఇదేమి ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, జస్ట్ చూసుకోండి అంతే. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, బాయ్.